జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ వస్తే ఇట్లా ఫుట్పాత్ మీద కూర్చోవాల్సిన పరిశాన్ పోతుందని అనుకున్నా గానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయిండు, అప్పుడు తప్పలేదు, మళ్ళా ఇప్పుడు తిప్పలు తప్పలేదు. దీనికి ఏంటంటే తెలంగాణ ఎవరి చేతులలోనైతే ఉండాలో వాళ్ళ చేతులకు పోలే. ఏ పోరాటం చేసినటువంటి వాళ్ళ చేతులలో ఉండాల్సిందో వాళ్ళ చేతులలో పోలే. మా నరేష్ ఇవాళ ఎమ్మెల్యే కనుక అయ్యేది ఉంటే, నరేష్ మామూలుడు కాదు, నేను ముఖశుద్ధి కూడా చెప్తలేను. సైఫాబాద్ సత్యమ్మ వీళ్ళందరూ, నరేష్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత మూవ్మెంట్ జరిగిందో చాలా మందికి తెలియదు, కానీ నేను ఎప్పుడైనా పుస్తకం రాసినప్పుడు బయట పెడతా. ప్యారలల్ గా నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, 2 కాలేజీలు అంత భీకరమైన మూవ్మెంట్స్ చేసినాయి. ఒకనొక స్టేజ్ లో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ టీం అంతా రాజీనామా చేసినందుకు కేవలం నరేష్ వాళ్ళ టీము సైఫాబాద్ లో మేమంతా కూర్చొని వేసిన వ్యూహంలో భాగంగానే వాళ్ళు రాజీనామా చేసి ఇక్కడికి వస్తే, ఆ రోజు మా నాగం జనార్దన్ రెడ్డి గారి ఒళ్ళు చింతపండు అయింది. ఈయన ఊరుకుంటూ ఈయనటో పరారైండు గరేవంత్ రెడ్డి, వెనక గల్యంగా పడి ఉరికిండు ఆయన. సో అంటే ఎవరి చేతుల్లోకి రావాలో వాళ్ళ చేతుల్లోకి రాలేదు. అందుకే మనకి తిప్పలు తప్పలేవు. ఇంతకుముందు అంటే 58లో ముచ్చలేత్ర గారి గురించి మాట్లాడుకుంటే చెప్తా ఉండే, चार्टर बनाए ऐसी बनाने अपना वीसी, बनाए अपना वीसी करने को कब्जा कुर्सी, भूलो न कभी मामा वो है हमारा जामा, संजीव रेड्डी मामा अయ్యో రామ సంజీవ రెడ్డి మామ. ఆంధ్రలో ఇక్కడ వైస్ ఛాన్సలర్ ను చార్టర్ చేంజ్ చేసి, యూనివర్సిటీ చార్టర్ చేంజ్ చేసి యూనివర్సిటీని కబ్జా చేసేందుకు వాళ్ళ ఒక ఆంధ్రాని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ గా పెడితే, ఎప్పటికైనా యూనివర్సిటీ మాది బిడ్డ, ఇది జామియా అంటే యూనివర్సిటీ, ఇది మాది, ఉస్మానియా యూనివర్సిటీ మాది అని చెప్పని 58లో రాస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో ముఖ్యమంత్రులు అయిన తర్వాత, తెలంగాణలో వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత కూడా ద ఫౌండేషన్ ఆఫ్ యూనివర్సిటీ, ఎనీ అకాడమిక్స్ ఫౌండేషన్ ఏంటిది అంటే, పునాది రాళ్ళు ఏంటిదంటే అకాడమిక్స్, చదువు చెప్పేటోళ్ళు. మీరు ఆ ఫౌండేషన్ వచ్చి ఇలా ఫుట్పాత్ల మీద కూర్చుండడం అనేది పెద్ద సిక్కు చేయడం. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మీరెవరు, నాకన్నా ఎక్కువ మాట్లాడొచ్చు, నాకన్నా ఎక్కువ సబ్జెక్టులు తెలిసిండొచ్చు. క్రీమ్ మీరంతా ఇక్కడ ఉన్నదంతా క్రీమ్. మీరేం అందరూ మాక్సిమం పిహెచ్డీలు చేసిన వాళ్ళే ఉండుంటారు ఇక్కడ. మొత్తం నెట్లు స్లెట్లు అన్ని చాలా అన్ని ఉండుంటాయి. ఆర్థిక పరంగా చదవలేక సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ప్రిపేర్ కాలేజ్ సిచ్యువేషన్స్ లో ఉండి ఏదో కుటుంబాలను పోషించేటందుకు ఈ నౌకర్లు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కూడా, అంటే మీ టాలెంట్ కి తగ్గటువంటి అవకాశాలు లేక వాటికి కాదని వచ్చి ఈ పొజిషన్లలో వచ్చి కనీసం ఏదో 4 రాళ్ళు వస్తే కుటుంబాలను గడిస్తాయనే ఒక అభిప్రాయంతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే మెజారిటీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నా బిలీఫే కాదు, అది ఫ్యాక్ట్ కూడా నేను చెప్పేది. సో ఇట్లా ఉన్న తర్వాత కూడా అర్హత లేనటువంటి వాళ్ళు, చదువు అంటే తెలియనటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లు, ఎడ్యుకేషన్ మాఫియాలు, హెల్త్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, రియల్ ఎస్టేట్ మాఫియా, వీళ్ళంతా చేసేటోళ్ళంతా ఎమ్మెల్యేలు, ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్, వాటిలలో పోయి మనమే ఓట్లేసి ఆడ కూర్చోబెట్టే వరకు మనకి ఇలా బాధాట్లోకి వచ్చి మళ్ళీ మనం కూర్చోవాల్సి వస్తుంది. పోయిన ముఖ్యమంత్రి తెలంగాణ నేనే పట్టుకొచ్చిన అని పోజులు కొట్టిన ముఖ్యమంత్రి ఆయన చెప్పిండు, కాంట్రాక్ట్ అయింది అది అడ్డమైన సిస్టము, ఇంత ఘోరంగా ఉంటుందా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా బానిస బతుకులేనా మనయి, బాండెడ్ లేబర్స్ లెక్క యూనివర్సిటీలలో మా ఊళ్ళు మా అధ్యాపకులు తెలంగాణ చదువుకున్న వాళ్ళందరూ పాఠాలు చెప్తున్నారు, నేను రాగానే మొత్తం అబాలి చేసి పడేస్తా, ఉడవికి పడేస్తా అని చెప్పిండు కదా. 10 ఏళ్ళు నన్ను మీ టీచర్లు ఎవరు మీటింగ్లకు విలువలే. నాకు ఇంతకుముందు నరేష్ ఫోన్ చేస్తే నేను పరిశానేనా, అరే బాగానే పిలుస్తురేందని చెప్పని. నన్ను దాదాపు ఒక 25-30 మీటింగ్లకు ఇన్విటేషన్ ఉంటుండే, తీరా టైంకు ఫోన్ చేసి, అన్నా జర ప్లీజ్ మా వాళ్ళందరూ నేను వద్దంటుర్రు అన్నా. ఎందుకు వద్దంటారు అంటే, పృథ్వీరాజ్ వచ్చాడ మాట్లాడితే మీకు అయ్యేది కాదు, పని అయ్యేది కాదు, కేసీఆర్ కి అంటే బాగా కోపము, 2001 నుంచి ఆయన మీద తిరుగుబాటు చేసిండు, విద్యార్థి సంఘం పెట్టిండు, ఆయన అంటే కోపము, పుసుకున మీ టెంట్ హౌస్ కాడికి వస్తే ఇక మీకు రేపటి నుంచి రాదు, ఇక కథ మీద కక్ష కడతారని చెప్పని. నేను అనుకుంటా మీ అసిస్టెంట్ ప్రొఫెసర్లే మొన్న కాకతీయ కూడా ఫోన్ చేసి 2 రోజుల కింద ఫోన్ చేస్తే నేను ఇదే చెప్పిన వాళ్ళకు, నరేష్ కాబట్టి బహుశా పిలిచినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనం అప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిందే అడిగినాం, ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు గద్దెకెక్కేటందుకు అదే యథార్థంగా మాట్లాడుకుందాం. మీరందరూ లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మనందరం భీష్మించుకొని కూర్చోకుంటే కాంగ్రెస్ వచ్చినా, అసలు ఈ ముఖ్యమంత్రి అంటేనే ఆ గద్దె మీదకి ఎక్కునా, ఎవడొకటనైనా ఈయన మాత్రం వద్దు, ఏదో ఒకటి చేస్తున్నారు, ఈడ కాకపోతే ఢిల్లీ పోయి మొత్తుకుందాం, ఆ రాహుల్ గాంధీ అంటూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఏదో చెప్తున్నాడు, మేము అన్ని రెగ్యులరైజ్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అన్ని మేనిఫెస్టోలు వాళ్ళ చేతుల మీదనే కదా. ఇంతకుముందు మా ఉపేందర్ అది ఇస్తున్న 21 పాయింట్ ఒకసారి చదివి వినిపిస్తాం.
నేను ఆ పెద్ద మనిషి వచ్చేదాకా ఎందుకు ఆగమన్నా అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఇంతకుముందు ఫోన్ చేస్తే మన తెలుగు వెలుగు రఘుకు ఫోన్ చేసిన, రఘు యాడనో పోయి మా ఊళ్ళంతా యూనివర్సిటీలో అందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతా రోడ్డు మీద ఉన్నట్టు తెలియదు అని అన్నాడు. ఇమీడియట్ గా శ్రీధర్ బాబు వీడియో చూడాలి, జనాలు కూడా చూడాలి. దానిలోకి వెళ్ళి పోతుంది. ఇటు 21 పాయింట్ మేనిఫెస్టోలో ఆల్ కాంట్రాక్ట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ will be regularized as per their rules. రెగ్యులరైజ్ చేస్తానని అయితే ప్రామిస్ చేశారు మేనిఫెస్టో. దానికే కదా ఇక్కడ కూర్చుని మనం మాట్లాడేదంతా. అధికారం రానంత మట్టుకు మన ఎంబడి ఉన్నట్టు బల్లాలు గుద్ది. నేను మొన్న నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ అనేది పెద్ద తప్పుల తడక అయిపోయింది. అదొక సపరేట్ అంశం పక్కకు పాడేస్తే, ఏళ్ల నుంచి ఇప్పుడు ఈ యూనివర్సిటీలనే ఒక సింగిల్ యూనివర్సిటీలో శ్రీధర్ బాబా అసెంబ్లీలో contract basis with monthly remuneration and continuing to the date of proposed regularization, who possesses requisite qualification can be regularized. మీరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు మేడం. ఈ GOMS 16 ద్వారా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. ఫస్ట్ మేము కోరుతా ఉన్నాం, బిఫోర్ గోయింగ్ ఇన్ ఫర్ దిస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్, రెగ్యులరైజ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హు బీన్ వర్కింగ్ సిన్స్ లాంగ్ టైమ్. ఆ వారిని రెగ్యులరైజ్ చేయండి. యూనివర్సిటీస్ లో 20 సంవత్సరాల నుంచి అన్ని అర్హతలు కలిగి ఉన్న పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీరు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే. ఇది శ్రీధర్ బాబు గారు ఇప్పుడు యూనివర్సిటీలో ఉండి భాషకు దట్టిడు మాట్లాడు మంచిది కాదు, కానీ పామరు దగ్గరికి ఎవరికైనా పోతారు వీళ్ళు నూరా మోరే అంటారు. అంతే కదా, ఎవరన్నా తెలిసేలో ఊర్లకు పోతే ఊర్ల భాషలు ఏమంటారు, అరే వీడు మనిషి అన్నం తింటున్నా వీడు గడ్డి తింటున్నా అంటారు. ఎవడన్నా మాట అన్నప్పుడు మాట మీద ఉండాలి కదా. నువ్వు పెట్టిన ఒక కాగితం ప్రకారం వేసి ఒక అగ్రిమెంట్ జరిగింది, నీకును ప్రజలకు మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది, నీకును కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యలో ఒక అగ్రిమెంట్ ఏం జరిగింది, నువ్వు రాగానే వెంటనే రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, స్కేల్ తో పాటు అన్ని చేస్తా అని చెప్పినావు. మరి ఇది కూర్చొని అడగాలి కదా, బుద్ధి లేని వాళ్ళకి ఏం చేయాలి, మనం బుద్ధి ఉండేటట్టు వాళ్ళకి ఇన్వైటెడ్ అన్న చెప్పాలి. భైరవ్ కో సునానేకి ధమాకే కి జరూరత్ హై అని భగత్ సింగ్ అయితే బాంబు వేసేటప్పుడు చెప్పిండు. ఎందుకంటే బాంబు ఎందుకు వేసినారు బయట, చెవిటోళ్ళు ఉన్నారు, చెవిటోలో కినిపించాలంటే ఒక ధమాకా బాంబు వేస్తేనే వినబడుతుంది, ఈ కొడుకులకు లేకపోతే వినబడదు అని. సరే ఇలా మనం బాంబులు వేయాలని చెప్తలేను, కానీ మాటలు, మన ఆవేదన, మన ఆందోళన ఇవన్నీ కూడా వాళ్ళకి వినబడేటట్టుగా, ఉట్టిగా వినబడితే కూడా వెనకటోళ్ళు బ్రిటిష్ వాళ్ళు లెక్క కాదు, వీళ్ళంతకన్నా ఆరితేరిన వాళ్ళు, వీళ్ళంతా మామూలు వీళ్ళంతా. మన ఎంత ఉద్దండులు అంటే వీళ్ళు ఎన్నడూ తెలంగాణ అన్నోళ్ళ మీద కేసులు పెట్టుడు, తెలంగాణ ఉద్యమకారులను తుపాకులు పట్టుకొని పోయిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రులు అయినరు, తుపాకులతో కాల్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులై కూర్చున్నారు. అంత ఉద్దండులు మననే మతపరిస్తారు, మననే మాయ చేస్తారు. మనకెంత మనం ఏమున్నది ఉట్టిగా ముచ్చటి చెప్పాం కానీ ఆని నమ్మతో పోయి చేసుకుంటూ పోతూనే ఉంటాం. మంచి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం నాయనని తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీలో మా వాళ్ళు ఎత్తుకొని పెద్ద జులుసులు తీసి రేవంత్ రెడ్డి మీద ఇక్కడ అంతా మనకు కూడా అంత దూరదృష్టి ఉన్నది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఎటు సైడ్ పోతున్నాము ఇలా చాలా, అంటే వాళ్ళకి పాలిటీషియన్స్ కి ఎట్లా అయిపోయిందంటే, అంటే కొన్ని ఉన్నట్టు మాట్లాడదలుచుకున్నాను. నరేష్ కూడా చెప్పిండు కదా, మాట్లాడే ముందే చెప్తారని. మనం కూడా ఎక్కడున్నాం అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక 4-5 మంచి మాటలు చెప్పంగానే మనం ఏదోటి చేస్తారు కదా, ఏదోటి అయిపోతుంది కదా అని ఏళ్ళ నుంచి ఇట్లనే నమ్ముకుంటా. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు 25 ఏళ్ళు అంటే ఇప్పుడు అవి కూడా ఇంకో 3-4 ఏళ్ళు, దాదాపు 27-28 ఏళ్ళు రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇలా దాదాపు చాలా మంది. అయిపోయింది అవేను తేజాబాయ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఇదే ఉద్యమాలలో తిరుగుతున్నాడు. రేపు మీరు కూడా గట్లనే కాకుండా ఉండాలంటే, ఇప్పుడు ఆల్రెడీ 12 విశ్వవిద్యాలయాలకు ఇంత పెద్ద యూనివర్సిటీ క్యాంపస్ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ నాకు ఇక్కడికి రాకుంటే ఒక వారం రోజులు ఒక్కసారి ఇక్కడ రాకుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది, జీవితం ఏదో కోల్పోయినట్టు ఉంటుంది ఇక్కడ రాకుంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే టీచింగ్ నాన్ టీచింగ్ ఎవరిని చూసినా, ఎవరిని మందలిచ్చినా ఏదో ఒక బాధ చెప్తారు తప్ప, యాడ కలిసి మాట్లాడినా కానీ ఏదో ఒక బాధ చెప్తుంటారు. కానీ సంతోషంగా ఉన్నాము, మేము సంతోషంగా పాఠాలు చెప్తున్నాము, మా కుటుంబాలు కూడా సంతోషంగా గడుస్తున్నాయని చెప్పి మాత్రం ఏ ఒక్కరు అనగా మాత్రం నేను చూడలే, ఇప్పటి వరకు చూడలే. డిపార్ట్మెంట్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీలే శాంక్షన్ పోస్టులు 1267 శాంక్షన్ పోస్టులు ఉంటే 1000 ఖాళీలు ఉంటాయి. ఎక్కడన్నా 1000 ఖాళీలు గతమైన నింపలే. ఇక ఈయన వచ్చినాక ఈయన ఏం నింపుతాడో, ఎవరితో నింపుతాడో, ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయి కూర్చున్నది.
కానీ ఇదంతా నింపాలనంటే మాత్రం ఆయన ఉట్టిగా మంత్రాలకు చింతకాయలు రాలేటువంటి పాలిటిషియన్స్ మాత్రం కారు వీళ్ళు. నేనైతే క్లియర్ గా నేను ఈ మధ్యలో బాగా మొదలు పెట్టాను ఆయనను. ఎక్కడో దగ్గర మాట్లాడకపోతే ఇక ఈ మనోళ్ళు మేధావులు అనేటోళ్ళు మొత్తం యూనివర్సిటీలో చదువు చెప్పిన వాళ్ళు మొన్నటిదాకా కొంతమంది ఏం చేశారంటే గత ప్రభుత్వంలో వాళ్ళే కొంతమంది ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళే వైస్ ఛాన్సలర్ అయిన కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న మేధావులంతా. ఇప్పుడు మొన్నటిదాకా కొట్లాడిన వాళ్ళు మొత్తము ఇప్పుడు ఏదో చిన్న చిన్న పదవి లేక వాళ్ళకి అమ్ముడు పోయారు. మళ్ళీ ఆఖరికి ఆడున్నారు నాయన అంటే ఈ కుటుంబాల చుట్టూ తిరిగి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అనుకుంటా పాటలు రాసుకొని తిరిగిన వాళ్ళ వందం మళ్ళీ ఒక్క దగ్గరకు వచ్చి మళ్ళీ పంచాయతీ కొట్లాడుతూనే ఉన్నాం. మేము మొదలు స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మమ్మల్ని క్యాంపస్ లో అన్నారు, ఏ పిచ్చోళ్ళు అన్వే పృథ్వీరాజ్ కి గ్యాంగ్ అంతా ఇక్కడ పని లేదు గీళ్ళు ఇక తెలంగాణ ఎక్కడ 369 మంది కాల్పులకు గురైన తర్వాత రాజకీయ నాయకులు అమ్ముకున్నారు, ఎప్పటికైనా అమ్ముకుంటారు. ఇప్పుడు ఉద్యమం ఎక్కడ లేస్తుంది, అది ఏదో పిచ్చోళ్ళు ఉన్నారంటే మేము అనుకున్నాం పిచ్చోళ్ళ సంఘమే పెట్టుకున్నాం. మేము ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి బదులు తెలంగాణ మ్యాడ్ క్యాప్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెట్టుకున్నాం ఫస్ట్. అట్లనే పెట్టుకున్నాం. అదే పిచ్చోళ్ళతో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఆ పిచ్చోళ్ళ మళ్ళీ ఇట్లనే పడి తిరుగుతా ఉన్నాం. కానీ ఇది పరిష్కారం ఏంటంటే ఒక రాజకీయ పరమైన మార్పు దిశగా కూడా ఆలోచించాలి. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఒరిజినల్ కాజ్, మీరు దేని గురించి అయితే మీరు డిమాండ్స్ దేని గురించి అయితే మీరు ఇక్కడ కూర్చున్నారో, రెగ్యులరైజేషన్ డిమాండ్ ఏదైతుందో సంపూర్ణంగా అది ఏం సిస్టమ్ పెడతారో ఎట్లా సిస్టమ్ పెడతారో వాళ్ళు పక్కా పెట్టాల్సిన అవసరం ఉన్నది. విశ్వవిద్యాలయాలలో ఇట్లా ఈ ధర్నాలు ఇటువంటి వాతావరణంలో ఫుట్పాత్లలో ఫౌండేషన్లు ఇక్కడ కూర్చున్నాడు అనేది నాకైతే ఏ మాత్రం ఇది వాళ్ళకు ప్రభుత్వాలకు వీళ్ళకెట్లా సిగ్గు అనిపిస్తలేదు నాకు అర్థమైతలేదు. కానీ 7 రోజులు అవుతున్నది వైస్ ఛాన్సలర్ పోయి ఆడ కూర్చోవాలి. పాపం ఈయన కూడా హెల్ప్లెస్, తన కూడా హెల్ప్లెస్ చేయాలన్నా కానీ చేయనిచ్చేటువంటి గవర్నమెంట్ ఆడ లేవు కదా. గవర్నమెంట్ కు బిల్లు ఉంటే వీళ్ళు ఏమని ఉంటది, వీళ్ళు జస్ట్ అపాయింటెడ్. వీళ్ళు వచ్చి కూర్చొని వీళ్ళ చేతులు ఏం లేవు. 500 కోట్లు అని చెప్పి అనౌన్స్ చేయగానే అబ్బా ఏ ముఖ్యమంత్రి మావాడు కథ రాకున్నాడు యూనివర్సిటీకి 500 కోట్లట, తిప్పి కొట్ట 5 కోట్లు రావు. ఇక మా వాళ్ళందరూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూర్చుంటారు బల్ల కొద్ది, ఏం సార్ ఏడ మింగినావు నువ్వు 500 కోట్లు ఇచ్చిరట, ఏ పొక్కలు పోసుకున్నావు, ఏడ బంగ్లా కట్టినావు చెప్పంటారు. ఆయన లభ మొత్తుకోవాలి, బయటికి మాట్లాడేటట్టు పరిస్థితి ఉండదు. పుసుకునే నాకు రాలేదా ఆయన అంటేనేమో ఆడ గవర్నమెంట్ వాడు నెత్తి మీద ముట్టకాయ కొడతాడు, నువ్వు ఎందుకు మాట ఉంటావా పిక్తావా నువ్వు అని చెప్పని ఆడగొడతాడు. ఇటు వీళ్ళ దగ్గర అటు వాళ్ళ దగ్గర మొత్తుకోలేకనే చచ్చిపోవాలి. ఒక్కటే ఏంటంటే మనం క్లియర్ కట్ గా కొట్లాడితే గవర్నమెంట్ కు వాళ్ళు పాలిటీషియన్స్ ఎప్పుడు భయపడేది ఒకటే ఒక దగ్గర ఎక్కడ అంటే ఓటుకు భయపడతారు. ఆ ఓటు చైతన్యము మన జనాలల్లా తీసుకురానంత మట్టుకు సరే ఈ పంచాయతీ అయితే కొట్లాడాల్సిందే. దీని గురించి మనం బరాబర్ మీరు ఏ స్థాయిలో ఉంటే నాకు ఫోన్ చేసినా 2 గంటల లోపల నేను ఇక్కడ ఉన్నా, ఇలా సిటీలో ఉన్నా, లేకపోతే రేపు వీలు కాదని చెప్పిన మండే అయినా నీటికి వచ్చేటోని కావచ్చు. గల్లా పట్టేటట్టుగా వాళ్ళను రేపు అధికారంలోకి వెళ్ళి పోయే క్రమంలో పాతాళంలకు తొక్కుతామని చెప్పనే ప్రతిన మనం పూనుకొని వాళ్ళనంతా బదనాం చేయగలిగే శక్తి మనం మీ లోపల వాస్తవంగా ఉన్నది. మీ లోపల లేదని కాదు. యూనివర్సిటీలు అంటేనే ఇక్కడి నుంచే కదా పోయేది, ఎక్కడి నుంచి పోతుంది, మార్పు ఎక్కడి నుంచి జరుగుతుంది. తుపాకులు ఎవరు పట్టిస్తే పట్టుకున్నారు, ఎవరు పట్టిస్తే పట్టుకున్నారు, చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళే కదా. అక్కడ నౌకరు లేకనే కదా అడవిలలో పోయి పెద్ద కమిటీలు వేసుకొని వీళ్ళంతా ఎన్కౌంటర్ లో చచ్చిపోతున్నారు, వేరు విషయం. కానీ జ్ఞాన నిధి యూనివర్సిటీలే కదా, ఆ నిధి ఇక్కడ కూర్చొని మనం అడుగునే కాడికి వచ్చుడు అనేది చాలా సిగ్గుచేటు. మీరు మన దగ్గర అంతా బలం ఉన్నది, మీరందరూ బలహీనులు కాదు. మీరు భీష్మించి కూర్చోండి. 12 యూనివర్సిటీలు అందరు ఒక దగ్గరకు వచ్చి కూర్చొని ఇది జరుగుతున్నది కదా, ఈ 2-3 రోజులలో వాళ్ళ నుంచి అది కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. ఏదో మీరు 10 మందిని పిలిచి మీకు చేస్తాం లేవు, 6 నెలలు చేస్తాం, 3 నెలలు చేస్తాం అంటే మీరు దయచేసి, ఎందుకంటే ఆల్రెడీ 7 రోజులు కూర్చున్నారు కదా, కానీ ఇది 7 దాకా పోతుందో చూసుకుందాం అనేటట్టుగానే మీరు మొదలుపెట్టి భీష్మించుకొని కూర్చుంటే హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఇప్పుడు అక్కడిక్కడ కదలికి వస్తున్నది. ఈ ప్రభుత్వం మీద కూడా అన్ని దిక్కులకెళ్ళి జనం తరఫుకెళ్ళి అన్ని దిక్కులకెళ్ళి ఒత్తిడి ఉన్నది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు పొద్దుగాల. బిడ్డ మీరు మాది కనుక చేయకపోతే గ్రామాలలో గతంలో ఎట్లా చేసినాము, నిరుద్యోగ యువకులు రెడీగా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ జరిగిన గ్రూప్ 1 లో జరిగినటువంటి మోసాలకు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మీరు మాకు చక్కగా చేస్తేనే మేము కామోష్ ఊకుంటాం, లేకపోతే మేము ఎక్కడ పడతాం మట్టాల్లో పడతాం. కింద కనుక ఏది ఉంటది మీకు ఇంకా? అరే మీకేమన్నా ఆరోగ్యం ఇబ్బంది అయినా గానీ చూపించుకునే పరిస్థితి లేరు, పిల్లల ఫీజులు కట్టే పరిస్థితి లేరు. మీ పిల్లల్ని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో లేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎట్లున్నా ఎరికే కదా. యూనివర్సిటీలో మేము పోయినాం, మా రఘు మేము పోతే యూనివర్సిటీలో ఈ హాస్టల్ కాడికి పోతే పడావు పడ్డ పశువుల కొంపల లెక్క ఉన్నాయి మెస్సులు, రూములు. నేను ఒక ట్యాంక్ లెక్క ఇట్లా వంగి ఇట్లా చూస్తే పైకి చూస్తుంటే తినగానే పడుతుంది నేను రావు అని చెప్పి ట్యాంక్ లో వంగి ఇట్లా తీస్తే ఇంతప్పుడు ఒక పాకులు వచ్చింది. అలా
అవన్నీ వచ్చినాయి యూనివర్సిటీ కనుకనే మళ్ళీ మన తెలుగులకు ఫోన్ చేసి అది తెలుసా అంటే మాకు తెలియదు అని చెప్పారు. ఇటువంటి దుస్థితి క్యాంపస్ లలో ఉన్నది. బయట యూనివర్సిటీలు ఇక్కడ లేవు. బయట ఇప్పుడు ఏంది ఎప్పటిది రేపటికి 108వ వసంతం గడుపుకుంటుంది అట. రేపటి స్టార్ట్ 2026 ఫౌండేషన్ డే 1917 నుంచి ఇప్పటికి 108 సంవత్సరాలు దగ్గర దాకా వస్తుంటే ఇప్పుడు యూనివర్సిటీలో మాకు రెగ్యులరైజ్ చేయమని చెప్పి అధ్యాపకులు నాయన అని విద్యార్థులు అంటున్నారు. మేము చదువు చెప్తాం, మా దగ్గర టాలెంట్ ఉన్నదని చెప్పని మీ అసంటోళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటే ఇది గ్రాఫ్ పైకి పోతుందా కిందికి పోతుందా? 7th ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ భారతదేశంలో దీని పరిస్థితికి ఇట్లా తయారు చేసి పెట్టిర్రు. చెత్త రాజకీయ నాయకుల చేతులలో యూనివర్సిటీలు ఉండు చేపట్టి ఇంత దరిద్రానికి దాపరించింది. మీరందరూ ఎంతో కష్టపడి చాలా నేను అనుకుంటా 90% ఉన్నోళ్ళు మొత్తం ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వాళ్ళే ఉండుంటారు నాకు తెలిసి. ఎంతో కుటుంబాలలో ఒక సంఘర్షణ, జీవితంతో బతుకుతో ఒక సంఘర్షణ చేసుకుంటూ ఏమి మీకు సౌలతులు లేకున్నా గానీ లైబ్రరీలో గంటలు స్పెండ్ చేసి ఒక పూట తినక ఒక పూట ఎండి కారం పొడితోటో ఎన్నో అవమానాలు పడుకుంటా ఎక్కడో దగ్గర జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పని ఒక తాపత్రయం మీ లోపల ఉన్నది కాబట్టినే మీరు కనీసం ఈ యూనివర్సిటీలకు పాఠాలు చెప్పే స్థాయికి మీరు వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇటువంటి వాళ్ళు ఇవాళ కన్నీటి పర్వంతం అవుడు అని అంటే అందరికీ యావత్ తెలంగాణకే ఇది సిగ్గుచేటు. మనం తీసుకొచ్చుకున్న తెలంగాణకు 369 మంది 69లో చనిపోయిన వాళ్ళకి కావచ్చు, మొన్న 1200 మంది చనిపోయినటువంటి అమరత్వానికి ఎక్కడ కూడా సార్థకత లేదు. ఇది మీ అసంటోళ్లకు నౌకర్లు వచ్చేటందుకు అని చెప్పనే తెలంగాణ గురించి కొట్లాడినాం. ఆత్మగౌరవం ఆత్మాభిమానం గురించి తెలంగాణ గురించి కొట్లాడినాం. వాళ్ళ త్యాగాల గురించి కాదని గురించేనే కానీ గత ప్రభుత్వంలో ఒక కుటుంబం చేతులలో రాజ్యం, వీళ్ళు ఎమ్మెల్యేలేటందుకు ఎంపీలేటందుకు వాళ్ళు పైసలు సంపాదించుకుంటేందుకు కాదు కదా. ఇలా 100 కోట్లట ఆయన గతం ప్రభుత్వం ఆయన ఇప్పుడు 100 కోట్లు పెట్టి వరంగల్ మీటింగ్ పెడుతున్నాడు. ఏం సాధించిందని చెప్పి ఇలా మీరు ఇక్కడ కూర్చొని 1000 మందికి పైన మీరు ఈ పంచాయతీలకు వచ్చి మీరు కొట్లాడు. నాకు బుద్ధి వచ్చింది, ముక్కు నేలకు రాస్తున్నా, నా ఊళ్ళని యూనివర్సిటీ అధ్యాపకులను వాళ్ళు చేపట్టే పోరాటాలు వచ్చినాయి, వాళ్ళు చేపట్టే తెలంగాణ వచ్చింది, వాళ్ళు చేపట్టే ఇలా నేను ముఖ్యమంత్రిని కూర్చున్నా, వాళ్ళు చేపట్టేనే కేంద్ర మంత్రినైనా, వాళ్ళు చేపట్టే నా కొడుకులు, నా అల్లుడు, నా బిడ్డ వీళ్ళందరూ ఇంత ఆస్తులు సంపాదించండి ముక్కుకు నేలకు రాసి నాతో తప్పైందని ఇలా కొట్లాడేందుకు ముందు ఉండాలా. పోయాడనట 20 సంవత్సరాలు అయింది నా పార్టీ పెట్టుకుంటాను, ఆయన పెట్టుకొని కూర్చున్నాడు. ఈ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు అంతా ఆల్ పొలిటికల్ పార్టీస్ సేమ్ అట్లనే ఉన్నారు. ఎవరు ఒకరు తీసి ఒకరు పెట్టుడు కాదు. ఈ గవర్నమెంట్ వస్తే నిజం కూడా అయితే అని చెప్పని అనుకున్నాం. వాస్తవం కూడా సరే ఈడ హెడ్ ఆఫీస్ ఇక్కడ కాదు ఢిల్లీలో ఉంటది, మనం హెడ్ ఆఫీస్ దాకా పోయి చెప్పుకోగలుగుతాం అంటే ఆ హెడ్ ఆఫీస్ ఎట్లుందంటే బ్రాంచ్ ఆఫీస్ కన్నా దరిద్రంగా పాడైంది వాళ్ళది. మొన్న ఒక పెద్ద మనిషి చెప్తున్నారే, నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ యూనివర్సిటీలో తిరుగుతున్నావు, స్కూల్లో తిరుగుతున్నావు, మాకు సెంట్రల్ పార్టీకి ఎంత ఫండ్ పోతుంది మీకు ఎరికేనా అని. యాడికెళ్ళి పోతుంది? నేను ఊకే చెప్తుండే పట్నం అంతా కార్పొరేట్ కాలేజీలో మయమైందని చెప్పని అంతకుముందు మనం విన్నాం కదా. పట్నం పోయి ఇప్పుడు జిల్లా కేంద్రాలకు పోయి మండలాలలో కూడా స్కూల్ పెడుతున్నారు. నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు పెడుతురా లేదా? మొత్తం కిందాక పోయిన యూనివర్సిటీలు కూడా మొత్తం వచ్చేసినాయి. లక్షలు ఏంది ఏం నడవదు, ఉట్టిగానే వస్తున్నాయి అనుకుంటున్నావు. ఆ కిందాకి ఎందుకు పోతున్నాయి? మా ఊరికి పైదాకా పోతున్నాయి. నువ్వు అంటున్నావు బ్రాంచ్ ఆఫీస్ కానీ బ్రాంచ్లు పెట్టే కాడికెళ్ళి కలెక్షన్లు చేసి మా హెడ్ ఆఫీస్ కు పోతున్నాయి పైసలు అని చెప్పని. ఇంకా ఆడికెళ్ళి అవుతుంది ఆయనకు అని. ఇది నేను కొన్ని ఏంటంటే మీరు ఇవన్నీ చెప్తే మీకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తున్నది, మీకు కూడా తెలియని కాదు, ఇవన్నీ మీకు తెలిసినాయి. కానీ ఇది ఎక్కడో దగ్గర ఆపకపోతే ఇప్పుడు ఓకే ప్రైవేటైజేషన్ అయింది, ప్రైవేట్ లో కూడా మనకు నౌకర్లు వస్తాయి అని ఒకవేళ అనుకుందాం అనుకోండి. ప్రైవేట్ లో నౌకరు చేసే వాళ్ళకి అందరికీ నీకు ఏసీటీ యూజీసీ స్కేల్ ప్రకారంగా జీతాలు ఇస్తుండ ఎవడన్నా పాలామినోడు ఇస్తుండా, పూలమినోడు ఇస్తుండా, బర్లామినోడు ఇస్తుండా, ఎవరో ప్లాట్లమినోడు ఇస్తుండా, ఎవడన్నా మేము తెలంగాణ అన్నోడు ఎవడన్నా ఇస్తుండా? 10 నెలలు జీతంకేమో ₹1,00,000 అని చెప్పని జీతం మీ పేరు మీద ఉంటది, వాడు ఇచ్చేదేమో 25,000 30,000 రూపాయలు. నేను తప్పు చెప్తున్నా? వాస్తవమే కదా. కోవిడ్ వస్తే కోవిడ్ లో కూడా జీతాలు ఇవ్వలేవంటి. ప్రైవేటైజేషన్ ఇట్లుండగానే చక్కగా లేదు. ఎప్పుడైనా కానీ సర్వీస్ మెయిన్ గా విద్యా వైద్యం అనేది 2 ప్రభుత్వం చేతులలో ఉండాలి. మీ సమస్యకు సర్వం మా బోటోళ్ళము మేమంతా మీ ఎంబడి 100కి మీరు జర ఇంకా ముందు అయినా మీ పక్షాన మేము కొట్లాడేందుకైతే తయారున్నాం. మీ మీద లాఠీ దెబ్బలు పడతాయి అనుకుంటే మాకు ఇంకా ఓపుకున్నది. మీ బదులు మేము ముంగట ఫస్ట్ మేము తిన్నాకనే మీ మీద పడనిస్తాం. కానీ మీరు ఇప్పుడు మొదలు పెట్టి ఆపకండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏమైతుంది, నేను గత అనుభవాల దృష్ట్యా నేను చెప్పదలుచుకున్నా మీకేందంటే, హ్యాగీలు ఎంత ఎన్రోల్ చేస్తారు రాబోయ్ 4 మీ దాంట్లోనే ఒక 5-10 మందిని పిలిపించుకొని మాట్లాడుకొని ముఖ్యమంత్రి పక్కకు నిలబడి గార్లాండ్ చేసి బొకేలు ఇచ్చి
మీకు అంత ఎందుకు? మీరు చేయబట్టే నేనే ఇట్లా భుజమే చేసి, మీరు లేకుంటే నేను ఎక్కడితే నేను మొత్తం చేసేస్తా, మొత్తం పెట్టినా కదా. జర్ర కొద్దిగా పోయినోడు అంతా లంక బిందెలు అనుకున్నా కాలి బిందెలే ఉన్నాయి, జర్ర చదువుకుంటా, నేను చదువుకోగానే మీ అన్ని చేసేస్తా అని చెప్పని భుజం మీద చేసి ఏ పాప ముఖ్యమంత్రి చాలా మంచి పాతోడు అంతా ఆగం చేసిపోయి చదువుకునే టైం అవుతుంది పాప ఎట్లా చేసి మనకు చేసేటట్టే ఉన్నాడు అని భవిష్యత్. దయచేసి మీరు అట్లా రాకండి. ఓ గల్లనే పడతాం మనం అంతా. సాయంత్రం కాగానే ఆ ఫోటోలు వస్తాయి. ఇటువంటి చాలా ఉద్యమాలు చూసినాం మేము గతంలో. వీళ్ళు కూడా ఏం దేనికి అతీతులు కాదు. వీళ్ళు ఏ ఆఫీసర్ల మీదనైతే నవీన్ మిట్టల్ కావచ్చు, చాలా పెద్ద పెద్దోళ్ళు రంజన్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళు అందరి మీద మాట్లాడి రాగానే ఏం చేసిన మళ్ళా అందరిని వాళ్ళనే పెట్టుకున్నాడు కదా. ఏమన్నా తేడా పాలసీలలో డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందా? ఉండాలి కదా. ఇన్ని రోజులు అవుతుంది, 500 రోజులు పైన అయినట్టు ఇప్పటిదాకా. ఒక్క రోజు 2 రోజులు యూనివర్సిటీల మీద ప్రేమ ఉంటే, యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళకు కూడా అధికారము పైసల మీద వ్యామోహం ఉండి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా ఆ యూనివర్సిటీలో బొంద పెట్టేందుకు తయారున్నారు. ఈ ముఖ్యమంత్రి అయితే ఆయన యూనివర్సిటీలో చదివినోడు కాదే, ఆయన పీజీలు చేసినోడు కాదే, పిహెచ్డీలు చేసినోడు కాదే, మన యొక్క ఉద్యమాలు చేసినోడు కూడా కాదే. ఆయనకి ఎందుకు సోయి ఉంటది? ఆయనే అరే అదే అయితే ఏమైంది భయ్? కాస్మెటెడ్ ఇన్నోడు మాట్లాడుతున్నావు కదా, ఆయన ఎంబడి తిరుగుతలేదు ఇంకా. తెలంగాణ మేధావులు పోయి కేసీఆర్ సంకనాకినోడు పోయి ఇప్పుడు ఈయన సంకనాకినోడు పోలేదా? అటువంటిది ఏం లేదు. ఆయన చంద్రబాబు ఎంబడి తిరిగిండు, చాలా పెద్దోడు ఉండే, పెద్దోడు అయింది కావచ్చు. మనం జనంతోనే ఉన్నాం, జనం సమస్యలు ఇటువంటి సమస్యలు కనుక నెరవేరేది ఉంటే మేము కూడా పోయి ఆడ కూర్చుంటుంటాం కావచ్చు. మిత్రుడైనా మాత్రం దొంగ పని చేస్తే లంగ పని చేస్తే ఎన్కేసుకొని పోతాడా? ఏంది? అంత ఓపిక లేదు నాకు. అంత లేదు. వేదికల మీద నా మిత్రుడు అనగానే నేను సంతోషపడు ఓ అనే, అందుకే మీకు చెప్తున్నా. మీరు ఆయన అట్లా కాదు, ఆ వేదిక మీదనే చెప్పినాం. ప్రాజెక్టులు ఇలా వచ్చింది రిపోర్టు. మీరు తెలంగాణ ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ ధనాన్ని మొత్తం సర్వనాశనం చేసే శక్తులను ఒక్కల వారేసేదాకా మీకు పరీక్ష నేను చెప్పిన, ఆయన ముంగడ చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఆయన పడేస్తలేడు కాబట్టి కొట్లాడుతున్నాం. అదే రోజు చెప్పిన, తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడు అని. ఆ గుండె సప్పుడు నీకు వినిపిస్తున్నాము. ఆ గుండె సప్పుడు తగ్గట్టుగా నువ్వు పనులు చేస్తేనే నీ అమ్మడు ఉంటాం, లేకపోతే ఉండమని చెప్పినాం. గదే మాట మీద ఉంటున్నాం, గదే మాట ఇచ్చాం. దోస్తానే ఎవరైనా జాంతనే కావచ్చు, అది వేరు విషయం. పెళ్లిళ్ళు పెరంటాల సంగతి వేరు విషయం. ఇంతమంది తెలంగాణలో ఇంకా శివాలయం ఊరేగుతున్నారమ్మా, రైతన్నలు నడి సేన్లలో సమాధులైనరమ్మా, కూలన్నారు అంటే తెలంగాణలో ఇయ్యాల శివాలయం ఊరేగుతున్నారమ్మా. నా తెలంగాణ యువతరం నడి సేన్లలో సమాధులైనరమ్మా, తెలంగాణ యువతరం అనుకుంటా ఇయ్యాల తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం మారలే కదా, మార్పు ఏం జరగలే, ఎక్కడ కూడా మార్పు ఏం జరుగుతలేదు. ఈ మార్పు అందుకే చెప్పే ముందు మీకు అసందర్భమైన తర్వాత కూడా పంతులు కూడా 5,000 రూపాయలకు ఓట్లు అమ్ముకొని ఇంత బ్రాండీ సీసాలకు బీర్ సీసాలకు ఓట్లు అమ్ముకునే కాలంలో తుంగలంగలే అసెంబ్లీలకు పంపించిన కాలంలో మనం ఎంత మొత్తుకున్నా గానీ అరణ్య రోదనం అవుతుంది అని చెప్తాను. అందుకే ఒక నరేష్ వస్తుంటాడు ఉంటే గల్లా పట్టుకొని అడుగుతున్నాయి కావచ్చు. అక్కడ తెలంగాణ సమాజం మొత్తం ఒకటై ఉంటుండే కావచ్చు. అరే ఎట్లొచ్చింది ఆ తెలంగాణ, ఎట్లొచ్చింది, ఆడికెళ్ళి వచ్చింది. కానీ అటువంటి లీడర్షిప్ కూడా లేదు. మీరు కూడా దానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇట్లా అమ్ముడు పోతే మనం ప్రశ్నించే తత్వాన్ని కూడా మనం తీసుకొస్తాం. మన లోపల ఇమిడదు. అది మనకు క్వశ్చన్ చేసేటువంటి రైటే మనం కోల్పోతాం కదా. ఎవరు వచ్చినా వైస్ ఛాన్సలర్ ఎవరు వచ్చినా ఏమన్నది, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. రేపు ఇది మీకు ఎంత రిక్రూట్మెంట్ డిలే చేసినా వాళ్ళకంత లాభం కదా. ఇవాళ ఆల్రెడీ ఇక్కడ చదివేటోళ్ళు ఎవరు కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే చదువుతారు. పైసలు చదువుతారు యూనివర్సిటీలో. కటిక పేదరికం ఉండి మెరిటోరియస్ ఉన్నటువంటి వాళ్ళే వస్తారు వీడికి. మళ్ళా నాన్ మెరిటోరియల్ కాదు కదా ఇక్కడ చదివేదంతా. ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పాలంటే అంతకన్నా ఎంత మెరిటోరియస్ ఉంటే మీరు వచ్చి ఇక్కడ క్వాలిఫై అవుతారు. ఇక్కడ మీ పరిస్థితి ఏంటంటే మీరు ఫుట్పాత్ గాల్లో ఎక్కుస్తున్నారు. ఇక్కడ ఏమనుకోవద్దు, నేను ఫుట్పాత్ అని గడిగోసారి అంటుంటే మీ లోపల జర రోషం అన్న తీసుకురావాలని అంటున్నా. మీ లోపల రోషం లేదని కూడా చెప్తలేను. తయారు చేయండి. వెనకట ఒకరిద్దరు పాఠశాలలలో అధ్యాపకులు ఉంటే పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మాణం చేసింది కదా. ఉట్టిగానే బంధుకులు పట్టుకొని పోలే, పంతులు లేని పోలే. ఎక్కడ మీరు కూడా తయారు చేయండి. సామాజిక స్పృహ తీసుకొస్తట్టుగా విద్యార్థులను తయారు చేయండి. పోరాటాల వైపు తీసుకొచ్చేటువంటి విద్యార్థులను తయారు చేయండి. నేను తుపాకులు పట్టమని చెప్తలేను. నేను ఐ బిలీవ్ పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్. ఆ గన్ను శాసించేది కూడా పెన్నే. ఆ కళాన్ని ప్రాపర్ గా తీసుకుపోయేటువంటి నాయకత్వం, నిజాన్ని నిర్మోమాటంగా నిర్భయంగా ఎవరికి భయపడకుండా ఛాతీ తనాయించి చెప్పగలిగేటువంటి యువతరాన్ని తయారు చేసేటువంటి బాధ్యత కదా మీ లోపల ఉన్నది, మీ మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. నేను మీ సమస్య వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి నేను నిన్న చెప్పినా మళ్ళీ అలా చెప్తున్నా. ముఖ్యమంత్రికి ఇంత సిగ్గు శరము, ఈ పదాలు ఏంది పోయి చదువుకునే దగ్గరికి ఇటువంటి మాట్లాడతాం అంటే ఈ బూత్ కాదు కదా.
వాళ్ళు చాలా బూతులు మాట్లాడతారు, మాకు ఆ లాంగ్వేజ్ కాదు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే నా తెలంగాణ క్రీమ్, నా తెలంగాణ యూనివర్సిటీస్ కు ఫౌండేషన్ అన్నటువంటి భావి తరాలను నిర్మాణం చేసేటువంటి నా యూనివర్సిటీ అధ్యాపకులు రోడ్ల మీద కూర్చుంటారు అనేది సిగ్గుండాలి అని చెప్తున్నాను. 7 రోజులైంది, 7 నిమిషాల లోపల నీకు తయారు చేస్తుండగానే పిలుచుకోవాలి, మాట్లాడుకోవాలి, చర్చలు జరగాలి. నీ ప్రజాప్రభుత్వం నీకు నిజంగా కూడా ఉండేది ఉంటే చేసి ఏం చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం, ఎన్ని రోజులలో చేయగలుగుతాం, ఒక ప్రణాళిక ఉండాలి. నా మేనిఫెస్టోలో పెట్టినా, మీకు మాట ఇచ్చినా, ప్రామిస్ చేసినా, మీరు భావి తరాలను నిర్మాణం చేసేటువంటి లైన్ లో మీరున్నారు. ఏం చేసుకుంటారే స్కిల్ యూనివర్సిటీ అట పెట్టి, అసలు స్కిల్ యూనివర్సిటీ మొత్తం ఇక్కడ రోడ్ల మీద పెట్టి అనే స్కిల్ యూనివర్సిటీ పెట్టుకొని నెత్తిన కొట్టుకుంటుందిగా. దేనికి ఆ స్కిల్ యూనివర్సిటీ? చెత్త ఆలోచనలు, చెత్త సిస్టంలు. అందుకే అన్నా నేను, ఆయన చదువుకున్నాడు కదా, తెలియదా పాపం యూనివర్సిటీ గురించి కూడా తెలియదా, తెలిసిన వాళ్ళు కూడా పర్సెంటేజ్లకు వాడి వాళ్ళు కొట్టుకోపోతున్నారు. శ్రీధర్ బాబు మొత్తం పైలాంచారు. హెచ్సియు గురించి ఎట్లయితే జరిగినాయో ఆ మొత్తం పైలాంచారు. నేను మీ సమస్య గురించి మీకు తెలియకుండానే ఏ ఊర్లో పోతే ఆ ఊర్లో నేను మాట్లాడుతుంటాయి. ఇది నాకు మాట ఎందుకు పోయి మాట్లాడుతావు, మావాడు అన్నట్టుగానే మీ వాడు దోస్తే కదా, ఎందుకు మరి మా దోస్తే ఏం చేసేది భయ్? నెత్తిలో కొట్టుక నా చెప్తా మురుగా పట్టుకేడు లెక్క. దేని గురించి? అక్కరకు రాని సుట్టము మొక్కిన వరమియని వేల్పు మోహరమును తాను ఎక్కిన పారని గుర్రము రక్కున విడువంగ వలయ వదరాసుమతి అని చెప్పిండు. దేని గురించి? ఆపదేల చూడు అలసి బంధుగుణము, యుద్ధ మందు చూడు బంటుతనం, పేదవేల చూడు పెన్లాము గుణము రా అని చెప్పిండు. నీ కష్టాలు అన్నప్పుడే కదా మన గుణం తెలిసింది. మా ముఖ్యమంత్రి గుణం ఇప్పుడు తెలిసిపోయింది, అయిపోయింది, క్లోజ్. 500 రోజుల్లో ఖతం అయిపోయింది. రేపు ఏమైనా చేసేది ఉంటే ఒత్తిడితో చేయాల్సిందే. ఈ ముఖ్యమంత్రి ఏం చేసినా ఒత్తిడితో చేయాల్సిందే. ఆ ఒత్తిడి మనం ఎంత తీసుకురాగలుగుతాం అనేది రేపు ఈ ఉద్యమం మీతో కాకపోతే మొత్తం ఎంటైర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం బయటకు వచ్చి మా కాంట్రాక్ట్ లెక్చరర్ల సంగతి ఏం చేస్తున్నావు బిడ్డ ముఖ్యమంత్రి అని క్వశ్చన్ చేసే స్థాయికి మన మూవ్మెంట్ కనుక నడపగలిగితే మనం సక్సెస్ అయితే కాబోతున్నాం అని చెప్పదలుచుకున్నా నేను. మీ లీడర్షిప్ గట్టిగా ఉంచండి. మన నరేష్ అసంటోళ్ళ చేతులలో పెట్టుర్రి, పెద్ద మనుషులు గైడ్ చేయండి. ఇంకా టీం ఉంటే కూడా రాన్రి. సాకలైలమ్మలు ఉట్టిగా చెప్పుడు కాదు, వారసులు. అంటే ఎంత దుర్మార్గం అంటే మా ముఖ్యమంత్రి గారు ఒక ముచ్చట చెప్తా నేను మీకు. అంటే మీకు టైం వింటున్నారా? టైం ఉన్నట్టేనా మీకు కొద్దిగా? ఎంత దుర్మార్గం అంటే సాకలైలం అంటే మీ అందరికి ఎరికే కదా. నల్లగొండ పురిటి గడ్డ సాకలుల్ల గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు. సాయుధ పోరాట బాటల్లో ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం అనుకుంటే చెప్పుకుంటే ఆ సాకలాయిలమ్మ మనవాన్ని రామచంద్రను ఎలక్షన్స్ కు ముందు ఈ ముఖ్యమంత్రి పక్క కూర్చోబెట్టుకొని చాలా ఈ కుటుంబం చాలా గొప్పది, మేము వచ్చిన తర్వాత ఆదరణకు గురి కాకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మేము వచ్చినాక వీళ్ళని గౌరవించుకుంటాము, వీళ్ళని కాపాడుకుంటాం, మీరు కడుపులో పెట్టుకుంటాం, తెలంగాణ గుండెకాయ ఇది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కాపాడుకుంటాం అంటే పాపం ఆ పెద్ద మనిషికి మొన్న అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నాడు. 6 నెలల నుంచి బీమారై బెడ్ మీద ఉంటే ఫోన్ చేస్తే నేను పోయినా. కొడుకు, ఆయన కొడుకు కూడా ఆశ్రయం అంటే ఆయన దగ్గర కొడుకు దగ్గర సంపత్, ఆ పిల్లగాని పేరు రామచంద్ర కొడుకు పేరు. ఆ పిల్లగానికి 3 నెలలు అయింది, కర్మగాలి యాక్సిడెంట్ అయింది. ఆ పిల్లగాడు బెడ్ మీద ఉన్నాడు. తండ్రి రామచంద్ర సాకలలో మనవాడు హాస్పిటల్ లో ఉన్నాడు. మనవాని కొడుకు కూడా సంపత్ కూడా హాస్పిటల్ లో ఉన్నాడు. ఆమె శ్వేత ముని మనవాని భార్య అంటే సంపత్ భార్య. ఆమెను మొన్న సాకలైలమ్మ ఫంక్షన్ నాడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే వేదిక మీదకి పిలిచి చాలా గొప్ప డైలాగులు కొట్టి మహిళా కమిషన్ మెంబర్ నేను పెడుతున్నా, సాకలైలమ్మ మనవరాలను మహిళా కమిషన్ మెంబర్ గా నేను పెడుతున్నా అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత దాని ఊసు లేదు, ఒక్కసారి కూడా ఈయన అపాయింట్మెంట్ లేదు. 3 సార్లు వాళ్ళ మామకు అంటే సాకలైలమ్మ మనవడు ఎవరైతే రామచంద్రను ఈ ముఖ్యమంత్రి పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడిండో ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, జర వైద్యం అని ఇప్పిరు ఆయన అని 3 సార్లు ఇంటికి పోయినరు. ఆఖరికి మొన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ముందు రోజు కూడా ఇంటికి పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. నేను ఆడికి పోయిన తర్వాత అన్న చూసినాక 2 చేతులు పట్టుకొని మా నాయన దగ్గరికి బాగా ఆయన కూడా వచ్చేది, ఆయన వియంకుడు మా నాయనకు బాగా దగ్గర అని చెప్పుకుంటా నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోరు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను వాయిస్ ఇచ్చిన, కనీసం వైద్యం ఇప్పిండ్రి, నీ మహిళా కమిషన్ మెంబర్ ఇదంతా యాన పెట్టల వాడని అవసరం లేదు, కానీ కనీసం ఇదన్నా ఈ వైద్యం అని ఇప్పిన ఆయన నీ పక్కగా కూర్చుంటే అసలు హక్కు, తెలంగాణ ప్రజల హక్కు, ప్రతి ఒక్కరికి వైద్యం మంచిగా రావాలనే హక్కు ఉంటది. కానీ అడుగుతుండే ఏ ఒక్క టెలిఫోన్ చేస్తే ఏదో హాస్పిటల్ అడ్మిషన్ వస్తుంది, కానీ
కర్మగాలి నాకు నేను ఊహించలే. కరెక్ట్ 5-6 రోజులు రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నేను అదే రోజు అనుకున్న అంబులెన్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంటికాడ పెడితే నేను లోపటేదో మనసులో పెట్టుకుని చేసిండు కానీ లేకపోతే కానీ పట్టుకొచ్చి గీడ 6 నెలల ఏం కానోనికి గీయాలే అవుతుందా? ఈ పృథ్వీరాజ్ ఏదో కావాలని చేసి ఇంకెవడు ఉన్నాడు, మోడీ అంటాడు, లేకుంటే ఇంకెవడు ఉన్నాడు అని ముట్టిగా బదనాలు చేస్తారని ఆగినా. కానీ కర్మగాలి 6వ రోజు చనిపోయినాడు. లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయి ప్రాధేయపడ్డా. ఎవరు? ఝాన్సీ రెడ్డి. ఆమె అత్త కాదు, ఝాన్సీ రెడ్డి మనవరాల పేరు ఏదో ఉండే, ఆ పిల్ల పేరు యశస్విని రెడ్డి. వాళ్ళ ఇంటికి పోయి పాలకుర్తి వాళ్ళ ఇంటికి పోయి ప్రాధేయపడ్డా. ఏం పడ్డా కానీ ఒక్క ఫోన్ కాల్, ఒక చిన్న ఫోన్ కాల్ తోటి నిమ్స్ ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యింటే మనిషి బతుకు కదా. అంటే చెప్తున్న అధికారం రాకముందు వాళ్ళు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రామిసులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బోటోళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఆ మనిషి చచ్చిపోయిన నాడు పోయి పాడబట్టందు పోతే ఒక్క నా కొడుకు రాలే, ఎవరు రాలే. చెప్పిన వారు ఆ 10,000 పట్టుకుని ఆయన సాగు ఖర్చులకు వచ్చిండు. జాయింట్ కలెక్టర్ అంటే సాగు ఖర్చులకు వచ్చిండు. ఇక ఆయన అంటే ఏం లాభం అయినా మాట్లాడుతుంటే దండం పెట్టిండు. సప్పుడేక ఉదారంగా ముఖం పెట్టి దండం పెట్టిండు. ఇక అట్లా ఉన్నది. శవాల మీద పేలాలు ఏర్కొనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా పెత్తనం చేస్తారు. కాబట్టి మీరు ద క్రీమ్ ఆఫ్ తెలంగాణ, దట్టు ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు చదువు చెప్పేటువంటి వాళ్ళు మీరంతా చైతన్యం, మీ విద్యార్థులను కూడా చైతన్యం చేసి యూనివర్సిటీని కాపాడుకుందాం అనేటువంటి లైన్ లో కూడా ఒక రకమైన వ్యూహం తయారు చేసి కనుక పోగలిగితే ఈ గవర్నమెంట్ ఏమైనా వింటాయి తప్ప, లేకుంటే వీళ్ళు ఎక్కడ కూడా వినరు. ఏ స్థాయికైనా పోతారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ భయంతోనన్నా, లేకపోతే ఎలక్షన్ లేకుంటే ఓడినాడు మనకి. మీరు మొదలు పెట్టిరు సరే, రైట్ టైమో రాంగ్ టైమో తర్వాత సంగతి మీరు మొదలు పెట్టిరు. కానీ దీన్ని ఆపకండి అని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. ఇది ఆపితే తర్వాత యూనివర్సిటీలో డివైడ్ చేస్తారు, కులాల పరంగా డివైడ్ చేస్తారు, గ్రూపుల పరంగా డివైడ్ చేస్తారు. ఇవన్నీ మీకు తెలియకుండానే జరిగిపోతాయి. ఈ లోపల సంవత్సరాలు అయిపోతాయి. మీరు ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటుంది. మీరు రిటైర్మెంట్ అయితేనే ఉంటారు. మీ ఇంట్లో కష్టాలు కూడా ఎక్కడ ఉన్నట్టు అక్కడనే ఉంటాయి. మీకు పర్మనెంట్ కాదు. ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. కానీ పోరాటాలు చేసి గవర్నమెంట్ ను మెడలు వంచేదాకా మీరు ఎటువంటి ప్రణాళికలు రచిస్తారో ప్రణాళికలు రచించండి. అప్పటిదాకా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసే కదా, కొంతమంది కోరికలు మీరు ఏం అడుగుతలేరు కదా. వాళ్ళు ఏం చెప్పినా అదే చేయమంటున్నావు. గొప్ప పెద్దదే మాట్లాడతలేరు కదా. నువ్వేం రాసినావో 21 పాయింట్ ఏం రాసినావో ఆ 21 పాయింట్ అమలు చేయి అంతే. అది జనానికి చెప్పేటందుకు తీసుకుపోదాం. దాంట్లో మా శావశక్తుల మాతో ఎంతైతే అంత మా పనే గది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము ఎట్లాగో తెలంగాణ పిచ్చోళ్ళం కనుక మనం మాట్లాడేది ఇదే ఉంటది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేది ఉంటది. కానీ ఈ పిచ్చోళ్ళతోటే తెలంగాణ వచ్చింది. ఈ పిచ్చోళ్ళతోటే భావి తెలంగాణ నిర్మాణం అవుతుంది అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.